ఈ మధ్య మన దగ్గరకు ఒక పేషెంట్ రావడం జరిగింది. అతని వయసు 55 సంవత్సరాలు. ఆహారము స్లోగా తీసుకోగలుగుతున్నారు, కానీ ఈ మధ్య తక్కువ తీసుకోగలుగుతున్నారు అని చెప్పారు. మింగడం కూడా కొంచెం కష్టం అని చెప్పారు. కానీ మరీ అంత ఇబ్బందికరంగా ఏమి చెప్పలేదు. కానీ అతనికి ఎండోస్కోపీ పరీక్ష చేయడం జరిగింది. ఆ ఎండోస్కోపీ పరీక్షలో ఆహార వాహిక అయినటువంటి జీర్ణాశయం మధ్యలో ఉన్నటువంటి ఆహార వాహికలో జీర్ణాశయము ఆహారవాహిక జంక్షన్లో క్యాన్సర్ను గుర్తించడం జరిగింది. ఆ క్యాన్సర్ అనేది ఒక 5 సెంటీమీటర్స్ ఆహారవాహిక కొరకు కూడా పెరగడం జరిగింది. ఇమీడియట్గా అతనికి సిటీ స్కాన్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ సిటీ స్కాన్లో అది క్యాన్సర్ అనేటువంటిది బాడీ అంతా కూడా స్ప్రెడ్ కావడం జరిగింది. లివర్లో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి, మరియు కడుపులో లింఫ్ గ్లాండ్స్ ఉన్నాయి. సో దీన్ని మెటాస్టాటిక్ కార్సినోమా అంటాం. సో క్యాన్సర్ 4th స్టేజ్లో కనుగొనడం జరిగింది. సో లక్షణాలు తక్కువపాటి లక్షణాలు ఉన్న మనము అడ్వాన్స్డ్ క్యాన్సర్ అనేటువంటిది ఎండోస్కోపీలో చూడడం జరిగింది. సో ఆహారం మింగలేకపోవడం కానీ, ఆహారం సరిగా తీసుకోలేకపోవడం, అలాంటి లక్షణాలు చాలా ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటాయి. వాటిని సరైన సమయంలో గుర్తించి ముందుగానే ఎండోస్కోపీ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే మనం పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో అందరూ ఏంటంటే ఎండోస్కోపీకి భయపడకుండా తక్కువ లక్షణాలు ఉన్నప్పుడు ఎండోస్కోపీ చేయించుకోవడానికి అందరూ ముందుకు వస్తే మంచిదని తెలియజేయదు.